తెలంగాణ వెబ్సైట్ తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో మన వాళ్ళందరూ కూడా వాళ్ళ రిజల్ట్స్ని చెక్ చేసుకున్నారు. సో ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పి ఒక ఐడియా అయితే ఉన్నది వాళ్ళకి. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా తెలంగాణ వెబ్సైట్కి సంబంధించి సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తే ఏ కోర్స్లో జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుందాం. తెలంగాణ వెబ్సైట్ ర్యాంక్ వర్సెస్ కోర్స్ గురించి ఈ వీడియో లోపల క్లియర్గా మాట్లాడుకుందాం. సో మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం తెలంగాణ వెబ్సైట్కి సంబంధించి. ఫర్దర్గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మన వెబ్సైట్ గురించి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మెయిన్లీ మన వీడియో యొక్క మెయిన్ థీమ్ ఏంది కదా అంటే ర్యాంక్ వర్సెస్ కోర్స్. ఓకేనా, మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కోర్సులో సీట్ వస్తుంది కావచ్చు అని చెప్పి మెయిన్గా బైపీసీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు వెబ్సైట్ లోపల క్వాలిఫై అయ్యిర్రు మీరు, ఓకేనా. సో అందరికీ ర్యాంక్ కార్డులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ర్యాంక్ కార్డు కూడా అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు ఒకవేళ వెబ్సైట్లో క్వాలిఫై వస్తే సో మీకు వెబ్సైట్ లోపల ఎంత ర్యాంక్ వచ్చింది అనే దాన్ని బట్టి మనకు కోర్సెస్ అనేది డిసైడ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది మీకు తెలిస్తే ఏ కోర్స్లో జాయిన్ కావడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఈ వీడియో త్రూ మీకు క్లారిటీ అనేది వస్తున్నట్టు. ఓకేనా. సో ర్యాంక్ వర్సెస్ కోర్స్ అండ్ మనకేంది కదా అంటే తెలంగాణ వెబ్సైట్ అనేది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు బైపీసీ వాళ్ళకి అండ్ ఎంపీసీ వాళ్ళకు ఇంజనీరింగ్ వెళ్ళడానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే బైపీసీ వాళ్ళకు అగ్రికల్చర్ వెళ్ళడానికైనా లేకపోతే ఫార్మసీ కోర్సెస్కి వెళ్ళడానికైనా లేకపోతే వెటర్నరీ కోర్సెస్కి వెళ్ళడానికైనా లేకపోతే నర్సింగ్ కోర్సెస్కి వెళ్ళడానికైనా ఇది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు. మీరు ఒకవేళ తెలంగాణ వెబ్సైట్ రాసి క్వాలిఫై అయితే తెలంగాణ లోపలున్న అగ్రికల్చర్ కోర్సెస్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, వెటర్నరీ కోర్సెస్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, హార్టికల్చర్ కోర్సెస్కి, బీఎస్సీ ఫిషరీస్ కోర్సెస్కి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. దాంతోపాటుగా ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దాంతోపాటుగా తెలంగాణ లోపల ఉన్న నర్సింగ్ కోర్సెస్ కూడా మనం అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఈ ఒక్క ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే మనం అనుకున్న కోర్స్ లోపలికి మనం వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో వెబ్సైట్ అందరు రాస్తారు, ఓకేనా. సో వెబ్సైట్ అనేది తెలంగాణ లోపల ఉన్న ప్రతి ఒక్క బైపీసీ స్టూడెంట్స్ రాస్తారు అన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద బైపీసీ స్టూడెంట్ రాస్తారు. ప్రతి ఒక్కరు రాస్తారు అంటే కొంతమందికి డిగ్రీ మీద ఇంట్రెస్ట్ ఉండి రాయకపోవచ్చు, కొంతమంది వేరే కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి రాయకపోవచ్చు, కొంతమంది అసలు ఇంట్రెస్ట్ లేక రాయకపోవచ్చు, అది వేరే విషయం. కానీ తెలంగాణ లోపల ఉన్న మోస్ట్ ఆఫ్ ద బైపీసీ స్టూడెంట్స్ అయితే వెబ్సైట్ అనేది రాస్తారు, ఓకేనా. సో అందరికీ మంచి ర్యాంక్ వస్తా అంటే రాదు. సో అందరికీ మంచి ర్యాంక్ అయితే రాదు. సో మనకు వచ్చిన ర్యాంక్కి ఒక కోర్స్ వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే నీకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, కొన్ని కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతావు. నీకు ఇంకో కొంచెం మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, ఇంకా కొన్ని కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతావు ఉన్నావు. మంచి చాలా అంటే చాలా మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, వేరే కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతావు అన్నట్టు. సో ఇప్పుడు నీ ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది నువ్వు ఏ కోర్సులకు వెళ్తావు అని చెప్పి, ఓకేనా. సో నువ్వు ఏ కోర్సులకు వెళ్ళాలన్నా నీ ర్యాంకే, తెలంగాణ లోపల వచ్చిన వెబ్సైట్ ర్యాంకే డిసైడ్ చేస్తా అన్నట్టు ఏ కోర్సులో నువ్వు జాయిన్ అవుతావు అని చెప్పి, ఓకేనా. ఐదర్ ఒకవేళ వెబ్సైట్ త్రూ ఉంటే వెబ్సైట్, వేరే ఏదైనా ఎంట్రన్స్ ఉంటే ఆ ఎంట్రన్స్, నీకు వచ్చిన మార్కులు, నీకు వచ్చిన ఏంటిది ర్యాంక్, ఇవే డిసైడ్ చేస్తా అన్నట్టు, ఓకేనా. మనం ఇష్టం వచ్చినట్టుగా అంటే ఎట్లుంటుంది కదా అంటే ఒక్కో కోర్స్ లోపల ఒక లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. ఒక కోర్స్ లోపల సపోజ్ ఒక 7,000 సీట్లు ఉన్నాయి అనుకో, ఈ 7,000 సీట్లకు ఎంట్రన్స్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. లైక్ ఇప్పుడు తెలంగాణ వెబ్సైట్ ఉంది, ఫార్మసీకి అదే ఎంట్రన్స్, అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ లోపల కొన్ని సీట్స్ ఉంటాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన ఎంట్రన్స్ కూడా వెబ్సైటే. సో ఇప్పుడు నీకు అగ్రికల్చర్ లోపల ఏంటంటే చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఫార్మసీ తోటి కంపేర్ చేస్తే అగ్రికల్చర్ లోపల చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఆ లిమిటెడ్ సీట్స్లలో నీకు సీట్ రావాలంటే నీ ర్యాంక్ ఎంత ఉండాలి, ఓవరాల్ అందరితోటి కంపేర్ చేస్తే నీ ర్యాంక్ అనేది చాలా 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 తక్కువ ర్యాంక్ ఉండాలి. అంటే మంచి మార్కులు రావాలి, అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న కోర్స్ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఒక్కొక్కటి డీటెయిల్గా ఫార్మసీకి సంబంధించి, ఫార్మ్ డీకి సంబంధించి అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ సంబంధించి, నర్సింగ్కి సంబంధించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను ప్రీవియస్గా మస్తు వీడియోస్ చేసిన,
ఓకేనా, బైపీసీ రిలేటెడ్. ఫర్దర్ కూడా బైపీసీ రిలేటెడ్ చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి అనాలిసిస్ ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకేనా, అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. తర్వాత మనం మీరు మా ఛానల్ ఎట్లా చేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, తర్వాత రికమెండేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ టైం టు టైం అప్డేట్స్ కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ కానీ నీకు ఫాస్ట్ అప్డేటెడ్గా రావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నావు అనుకో, నీకు తొందరగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ దాంతోపాటుగా బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, అది ఆన్ చేసి పెట్టుకుంటే నీకు ఇన్ఫర్మేషన్ వచ్చుడితోటే రీచ్ అవుట్ అవుతా అన్నట్టు. ఓకేనా, సో మనకు అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ లేవు, ఇంకా పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. పారామెడికల్ లోపల బీఎస్సీ ఉంటుంది, డిప్లొమా ఉంటుంది, జిఎన్ఎం ఉంటుంది. ఓకేనా, వీటి గురించి కూడా నేను వీడియోస్ అయితే వేస్తూ ఉంటాను అన్నట్టు. ఓకేనా, పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అసలే రిగ్రెట్ అసలే కానీ నేను. ఓకేనా, సో వెన్ కమ్స్ టు ఫార్మసీ అనేది తెలంగాణ వెబ్సైట్ రాసి తెలంగాణ వెబ్సైట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఫార్మసీ లోపల మనకు సీట్ రావాలంటే. ఓకేనా, సో ఫార్మసీ లోపల ఏంటంటే వెబ్సైట్ లోపల మనకు కొంచెం చాలా హై ర్యాంక్ వచ్చింది అనుకో, సపోజ్ ఒక 70K ర్యాంక్ వచ్చినా కూడా మనకు ఫార్మసీ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, తెలంగాణ వెబ్సైట్ రాసిర్రు, మీరు క్వాలిఫై అయ్యిర్రు, మీకు ఒకవేళ 70,000 ర్యాంక్ వచ్చినా కూడా ఫార్మసీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. కానీ ఇక్కడ ఏంది కదా అంటే కేటగిరీ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఎంతమంది మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు ఉన్నారు అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా, సో కేటగిరీ అండ్ ఎంతమంది మంచి ర్యాంక్ వాళ్ళు ఉన్నారని చెప్పి ఎఫెక్ట్ చేస్తుంది. ఆ వెబ్ ఆప్షన్లు మనం ఎట్లా పెట్టినామని చెప్పి ఎఫెక్ట్ చేస్తుంది. చాలా థింగ్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో ఈ ఇన్ఫర్మేషన్ అనేది సో మనం ఇంత ర్యాంక్ ఉన్నోళ్ళకు కూడా సీట్ వస్తుంది అని చెప్పి చెప్పుకుంటాం. కానీ పక్కాగా సీట్ రావాలంటే ఒక సర్టన్ క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా కూడా నేను చెప్తా. ఓకేనా, ఇప్పుడు నాకు 50,000 ఉందనుకో, సో 50,000కు నువ్వు దేనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, దేనికి ఎంత ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చిందనే నేను చెప్తా. కానీ ఏంటంటే అది పర్మనెంట్ కాదు, అది స్టేబుల్ కాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, అది మీరు తెలుసుకోవాలి. ఎందుకు స్టేబుల్ కాదు బ్రో అంటే, సో 2024 లోపల ఉన్న కాంపిటీషన్ వేరు, 2025 లోపల ఉన్న కాంపిటీషన్ వేరు, 2026 లోపల ఉన్న కాంపిటీషన్ వేరు. ఓకేనా, 2024 లోపల ఉన్న పీపుల్ మైండ్ సెట్ వేరు, 25 లోపల ఉన్న పీపుల్ మైండ్ సెట్ వేరు, 26 లోపల ఉన్న పీపుల్ మైండ్ సెట్ వేరు. ఓకేనా, సో అప్పుడు కేటగిరీ లోపల ఉన్న కాంపిటీషన్స్ వేరు, ఇప్పుడు కేటగిరీస్ లోపల ఉన్న కాంపిటీషన్స్ వేరు. ఓకేనా, సో అదంతా ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటారు, ఏజ్ అంటారు, ఓకేనా, మన మార్క్స్ అంటారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటారు, చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి బ్రో. ఓకే, ఇది రియాలిటీ. ఈ గ్రౌండ్ రియాలిటీ అనేది ఎవరు చెప్పరు. కానీ ఏంటంటే మన ప్రయత్నం మనం చెయ్యాలి కాబట్టి, ఓకేనా, మన సైడ్కి వెళ్ళి మనం అటెంప్ట్ ఇవ్వాలి కాబట్టి మీరు ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి తెలుసుకొని పెట్టుకోరి. ఓకేనా, సో మీ ర్యాంక్కి ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి తెలుసుకొని పెట్టుకోరి. దాంతో పాటుగా మీకు సీట్ వస్తా రాదా అని చెప్పి మీకు ఒక ఇప్పుడు ఏంటంటే ఒక సపోజ్ 70,000 ర్యాంక్ ఉంది బ్రో, 70,000 ర్యాంక్ ఉన్నా కూడా నీకు బీ ఫార్మసీ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి అర్థమవుతుంది అన్నట్టు. బీ ఫామ్ లోపల నువ్వు ట్రై చేసుకోవచ్చు, ఫామ్ డి లోపల కూడా ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీ కేటగిరీ లోపల మీకన్నా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు అనుకో, అప్పుడు మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఓకేనా, సో దీని గురించి మనం ఫర్దర్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. అండ్ మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, నేను ఎందుకు చెప్తున్నా అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఫార్మసీ విషయానికి వస్తే మీకు ఒకవేళ వెబ్సైట్ లోపల మీరు క్వాలిఫై అయ్యి మీకు ఒకవేళ 70,000 ర్యాంక్ వచ్చినా కూడా ఫార్మసీ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 70,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా 2024 లోపల సీట్ వచ్చింది. 2024 చెప్తున్నావు, మరి 25 చెప్పవా బ్రో అంటే 25 డాటా అనేది మన దగ్గర లేదు బ్రో. ఓకేనా, సో డాటా అనేది మన దగ్గర లేదు. సో డాటా వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా నేను చెప్తా, అది షూర్. ఓకేనా, సో 2024 లోపల 70,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా బీఈ ఫార్మసీ లోపల సీట్ వచ్చింది. అదేంటంటే డిఫరెంట్ అది మేబీ మీ కేటగిరీ వాళ్ళకి కావచ్చు, మీ కేటగిరీ కాని వాళ్ళకి కావచ్చు. ఓకేనా, సో నేను ఆల్రెడీ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని చెప్పి ఒక వీడియో చేసిన. మీరు అనుకున్న కోర్స్ లోపల, మీరు అనుకున్న కాలేజ్ లోపల మీ ర్యాంక్కి సీట్ వస్తుందా రాదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఒక వీడియో చేసిన. ఆ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అనేది అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల ఉంది, ఫ్రీగా అవైలబుల్గా పెట్టినా అని చెప్పిన. ఒకసారి మీకు ఫ్రీ టైం ఉంటే అనాలిసిస్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోరు. ఓకే, 70,000 ర్యాంక్ ఉన్నా కూడా బీ ఫార్మసీ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కేటగిరీని డిపెండ్ అయి ఉంటుంది. పక్కాగా నాకు బీ ఫార్మసీలో సీట్ కావాలి బ్రో అని అనుకుంటే మాత్రం 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంది అనుకో, నీకు డెఫినెట్గా బీ ఫార్మసీ లోపల సీట్ వచ్చే ఛాన్స్ అనేది మస్తు హై ఉంటుంది.
30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి నీకు బీ ఫార్మసీలో పక్కా సీట్ కావాలంటే. అది కూడా ఏంది కదా అంటే ఏ కాలేజ్ అయినా అడ్జస్ట్ అవుతావు అంటే పక్కగా 30,000 తోటి నీకు 30,000 ర్యాంక్ తోటి సీట్ వస్తుంది. ఓకేనా. అండ్ వెన్ కమ్స్ టు ఫార్మ్ డి, ఈ ఫార్మ్ డి విషయానికి వస్తే 60,000 ర్యాంక్ ఉన్నా కూడా కొందరికి కొన్ని కేటగిరీలలో సీట్ అయితే వచ్చింది అన్నట్టు ఫార్మ్ డీకి సంబంధించి. ఓకేనా, ఫార్మ్ డీకి సంబంధించి. సో బ్రో నేను ఓసీ బ్రో అంటే ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్ వేరే ఉంటుంది. ఓకేనా, ఓసీ వాళ్ళకు కట్ ఆఫ్ వేరే ఉంటుంది, జనరల్ కేటగిరీస్కి వేరే ఉంటుంది, ఎస్సీకి ఎస్టీకి వేరే ఉంటుంది. ఓవరాల్గా 60,000 ఉన్నా కూడా నువ్వు ఫార్మ్ డీకి ట్రై చేయవచ్చు. ఓకేనా, సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ పక్కాగా వస్తుంది అంటే పక్కాగా రాదు. నీకు పక్కాగా ఫార్మ్ డీ లోపల సీట్ రావాలంటే నీకు 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఫార్మ్ డీ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి 30,000 ఉన్న వాళ్ళకి రాదా, 40,000 ఉన్న వాళ్ళకి రాదా అంటే 60,000 ఉన్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు కొన్ని కేటగిరీస్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫార్మ్ డీకి. ఓకేనా. అండ్ వెన్ కమ్స్ టు బయోటెక్నాలజీ విషయానికి వస్తే 20,000 బ్రో, 20,000 ఉన్నా కూడా మీరు బయోటెక్నాలజీకి ట్రై చేయవచ్చు. కానీ మీకు డెఫినెట్గా సీట్ కావాలంటే ఒక 10,000 కన్నా తక్కువ ఉన్నా కూడా 10,000 ఆర్ 5,000 కన్నా తక్కువ ఉన్నా కూడా మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. 20,000 కన్నా తక్కువ ఉంటే మనం ట్రై చేయవచ్చు బయోటెక్నాలజీకి. బట్ మీ కేటగిరీని బట్టి, మీ కేటగిరీ లోపల ఉన్న కాంపిటీషన్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్గా సీట్ కావాలంటే నీకు 5,000 కన్నా తక్కువ ఉంటే పక్కాగా సీట్ ఉంటుంది బ్రో, పక్కాగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఏంటంటే మరి గ్యారంటీ ఇస్తావా బ్రో అంటే అట్లా మనం గ్యారంటీలు ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే ఏంటంటే చాలా తక్కువ సీట్లు ఉంటాయి బయోటెక్నాలజీ లోపల. ఓకేనా. సో ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ లోపల బయోమెడికల్ ఇంజనీరింగ్ లోపల తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా. సో ఇఫ్ 5,000 కన్నా అంటే 5,000 వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ఈ కోర్సులు వద్దు బ్రో అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అన్నట్టు. ఓకేనా, నేను నీట్ సైడ్ పోతా బ్రో అనుకున్న వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఇప్పుడు 5,000 వెబ్సైట్ లోపల 5,000 ర్యాంక్ 5,000 వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఏంటంటే అగ్రికల్చరు, వెటర్నరీ సైడ్ పోతారు. ఓకేనా, కొంతమంది ఫిషరీస్ సైడ్ పోతారు. ఓకేనా. సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఏమవుతుంది కదా అంటే వెబ్సైట్ లోపల మనకు ఏదైతే ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా, ఈ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్కి ఎక్కువ మంది లైక్ 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇష్టం చూపెట్టరు అనుకో. ఓకే, ప్రియారిటీ అనేది 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు చూపెట్టరు అనుకో. ఈ 5,000 లోపల అందరూ ఎంబీబీఎస్ అని చెప్పి, లేకపోతే బీడీఎస్ అని చెప్పి, లేకపోతే అగ్రికల్చర్ అని చెప్పి అటు సైడ్ పోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇట్ డిపెండ్స్. ఓకేనా. సో ఈ బయోటెక్నాలజీ కావచ్చు, బయోమెడికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఓకేనా, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ కావచ్చు. సో ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్కి ఒక 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ట్రై చేయవచ్చు. మన లక్ బాగుండి మన కేటగిరీ లోపల మంచి ఏంటిది తక్కువ పీపుల్ ఉన్నారనుకో, తక్కువ కాంపిటీషన్ ఉందనుకో, మేబీ ఓకేనా కేటగిరీని బేస్ చేసుకుని మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటాయి. సో నీకు పక్కా సీట్ రావాలంటే మాత్రం ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు 10,000 ఓకేనా, లేకపోతే 5,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి బ్రో. అప్పుడు మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది సో మనకి ఈ కౌన్సిలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసిన ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది వెబ్సైట్ లోపలనే కండక్ట్ చేస్తారు. ఓకేనా, వెబ్సైట్కి సంబంధించిన కౌన్సిలింగ్ లోపల మనకు ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇవి కాకుండా మనకి ఇంకా వేరే ఏం కౌన్సిలింగ్లు అయితే అంటే అగ్రికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ అవుతుంది అన్నట్టు. అగ్రికల్చర్ సపరేట్ కౌన్సిలింగ్ అవుతుంది. అగ్రికల్చరు, ఓకేనా, వెటర్నరీ, హార్టికల్చరు, ఫిషరీస్ అని చెప్పి ఇప్పుడు ఏం చేశారు కదా అంటే వెటర్నరీని సపరేట్ చేసారు బ్రో. ఓకేనా. సో బీఎస్సీ వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ అని చెప్పి మనకు సపరేట్గా ఈ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టు. అగ్రికల్చర్కి సంబంధించి, వెటర్నరీకి సంబంధించి, ఓకేనా, హార్టికల్చర్కి సంబంధించి మనకు ఒకే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసేది ప్రీవియస్గా ఎప్పుడు 2025లో కండక్ట్ చేసారు. ఓకేనా, అంతకుముందు ఇయర్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో అంతకుముందు ఎట్లా ఉండే కదా అంటే మనకు 3 యూనివర్సిటీస్ ఉంటాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని చెప్పి, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అని చెప్పి, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అని చెప్పి మనకు 3 రకాల యూనివర్సిటీస్ ఉంటాయి. ఈ 3 రకాల యూనివర్సిటీస్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది సింగిల్గా కండక్ట్ చేసేది వీళ్ళు. కానీ 2026లో ఏం చేశారు కదా అంటే వీళ్ళ కౌన్సిలింగ్ కొంచెం డిలే అవుతుంది అని చెప్పి మనోళ్ళు
సపరేట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తామని చెప్పి 2026 లోపల చెప్పడం అయితే జరిగింది అన్నట్టు. అంటే ఇప్పుడు ఏంది కదా అంటే వెటర్నరీకి సంబంధించిన కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఈ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది సపరేట్గా పెట్టుకుంటారు. ఎవరు పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. అగ్రికల్చర్కి సంబంధించి హార్టికల్చర్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది సపరేట్ ఉంటుంది. ఓకేనా. అగ్రికల్చర్ కౌన్సిలింగ్ హార్టికల్చర్ కౌన్సిలింగ్ అనేది సపరేట్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనకు వెటర్నరీ కౌన్సిలింగ్ అనేది సపరేట్గా జరగడం అయితే అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు వెటర్నరీ విషయానికి వస్తే వెటర్నరీ లోపల మీకు సీట్ రావాలంటే 5,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. ఛాన్స్ ఉంటుంది. 5,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్రో. పక్కాగా నీకు సీట్ రావాలంటే మాత్రం ఎంత తక్కువ పాసిబిలిటీ ర్యాంక్ ఉంటుందో అంత తక్కువ పాసిబిలిటీ ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రమే వెటర్నరీ లోపల సీట్ వస్తుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్లు బీడీఎస్లు వద్దనుకొని వెటర్నరీ సైడ్ వచ్చేటోళ్ళు కొంతమంది ఉంటారు అన్నట్టు. ఓకేనా. సో అట్లాంటి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మనకు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో మనకి కాంపిటీషన్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది అన్నట్టు. కాబట్టి నేను ఏం చెప్తా కదా అంటే వెటర్నరీ చేద్దాం అనుకుంటే మాత్రం 5,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు ట్రై చేసుకోవచ్చు. కానీ పక్కాగా సీట్ రావాలంటే మాత్రం ఎంత తక్కువ పాసిబిలిటీ ర్యాంక్ ఉంటే అంత తక్కువ పాసిబిలిటీ ర్యాంక్ ఉండాలి. కొంతమందికి 3,000 ఉన్న సీట్ వస్తుంది, 4,000 ఉన్నా కూడా సీట్ వస్తుంది. ఏంటంటే వాళ్ళ కేటగిరీ లోపల కొంతమంది వెబ్ ఆప్షన్లు పెట్టుకోరు, కొంతమంది ఎంబీబీఎస్ సైడ్ పోతారు, కొంతమంది బీడీఎస్ సైడ్ పోతారు, కొంతమంది వేరే అగ్రికల్చర్ సైడ్ పోతారు అన్నట్టు. ఓకేనా. సో అట్లా అండ్ అట్లాంటి సిచ్యువేషన్ లోపల మనకు 5,000 ర్యాంక్ ఉన్నప్పుడు కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో లీస్ట్ ఏంది కదా అంటే మనకు 2,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నది అని అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనకు వెటర్నరీ లోపల సీట్ రావడానికి. వెన్ ఇట్ కమ్స్ టు హార్టికల్చర్ అగ్రికల్చర్ విషయానికి వస్తే 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ట్రై చేయొచ్చు బ్రో. ఓకేనా. 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉందంటే ట్రై చేయొచ్చు. కానీ 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు నీకు పక్కాగా సీట్ వస్తుందా మరి అని అంటే అగ్రికల్చర్ లోపల 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో పాసిబిలిటీ ఏంటంటే నీకు ఎక్కువ ఛాన్సెస్ ఉండాలి అగ్రికల్చర్ లోపల సీట్ రావడానికి అంటే 10,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నీకు సీట్ రావడానికి చాలా అంటే చాలా 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 ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు అగ్రికల్చర్ లోపల. నేను లాస్ట్ ఫేజ్ దాకా ట్రై చేస్తా బ్రో అనుకున్న వాళ్ళు ఒక 20,000 ర్యాంక్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఫేజ్ దాకా ట్రై చేయవచ్చు అగ్రికల్చర్కి. ఓకేనా. కొందరికి 30,000 ర్యాంక్ ఉన్నప్పుడు కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ దేర్ కేటగిరీ బెనిఫిట్స్. అగ్రికల్చర్ లేబర్ కోటా అంటాం, అగ్రికల్చర్ కోటా అంటాం. ఆ రిజర్వేషన్లు ఉన్న వాళ్ళు 30,000 ఉన్నా కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా. కొంతమందికి 50,000 ఉన్నప్పుడు కూడా సీట్ వస్తుంది బ్రో. అదేంటంటే లాస్ట్ ఫేజ్ దాకా ట్రై చేస్తా ఉండాలన్నట్టు. సో ఇది బాగా టాస్క్ అన్నట్టు. ఓకేనా. సో అది అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే కమ్యూనిటీ సైన్స్ 50,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కమ్యూనిటీ సైన్స్ లోపల. సో మీకు ఒకవేళ ఒక 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నది, లేదు అంటే ఒక 40,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నది అనుకున్న కూడా ఈ కమ్యూనిటీ సైన్స్ లోపల ట్రై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. వెన్ కమ్స్ టు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. సో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ విషయానికి వస్తే 70,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల సీట్ రావాలంటే 70,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పక్కాగా నాకు సీట్ రావాలంటే సేమ్ 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు పక్కాగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో పక్కాగా అంటే అది కూడా మళ్ళీ కేటగిరీని బేస్ చేసుకొని అవన్నీ ఉంటాయి బ్రో. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటాం, కాంపిటీషన్ అంటాం, ఈ ఇయర్ ఎంతమంది అటెంప్ట్ చేశారు అంటాం, అట్లా చాలా ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో హార్టికల్చర్ విషయానికి వస్తే 60,000 60,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే హార్టికల్చర్ ట్రై చేయొచ్చు, 60,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ఫిషరీస్ ట్రై చేయొచ్చు. పక్కాగా మనకు సీట్ రావాలి అనుకుంటే మాత్రం 30,000 కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నట్టు. ఓకేనా. సో హార్టికల్చర్ కానీ, ఫిషరీస్ లోపల కానీ, ఫుడ్ టెక్నాలజీ లోపల కానీ, అగ్రికల్చర్ లోపల కానీ మనకు సీట్ రావాలి, కమ్యూనిటీ సైన్స్ లోపల కానీ సీట్ రావాలి అనుకుంటే మాత్రం ఒక 30,000 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే చాలా బెస్ట్ అన్నట్టు. 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. ఈ అగ్రికల్చర్ లేబర్ కోటా లాంటి అండ్ దాంతోపాటుగా అగ్రికల్చర్ కోటా లాంటి రిజర్వేషన్స్, లోకల్ లాంటి రిజర్వేషన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో అప్పుడు ఇంకెక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ వెటర్నరీ విషయానికి వస్తే ఎంత తక్కువ ర్యాంక్ ఉంటే అంత బెస్ట్, అగ్రికల్చర్ కూడా ఎంత తక్కువ ర్యాంక్ ఉంటే అంత బెస్ట్ అన్నట్టు. ఓకేనా. సో ఇది అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీస్ అండ్ దాని తర్వాత హార్టికల్చర్, ఫిషరీస్. ఓకేనా. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్కి, వెటర్నరీకి, హార్టికల్చర్కి ఒక నోటిఫికేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే వెటర్నరీకి సపరేట్గా పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అగ్రికల్చర్కి, హార్టికల్చర్కి యాజ్ యూజువల్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్. సో బీఎస్సీ నర్సింగ్ విషయానికి వస్తే ఒక్కో ఇయర్ లోపల ఒక్కొక్కలా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకేనా. అంతకుముందు కట్ ఆఫ్ అనేది 52,000 వరకు ఉండే, 52K వరకు అంతకుముందు మనకు ఉండే అన్నట్టు కట్ ఆఫ్ అనేది. సో 2024 లోపల 52,000 ఉండే. 2025 లోపల వాళ్ళు ఏంది 40,000 చేసిర్రు. ఓకేనా. 40,000 చేసిర్రు. అండ్ ఈ ఇయర్ ఎంత అవుతుంది కట్ ఆఫ్ అని చెప్పి తెలియదు. ఓకేనా. దీని గురించి మనకి ఎట్లాంటి ఐడియా లేదు. ఇఫ్ యూ వాంట్ బీఎస్సీ నర్సింగ్ సీట్ ఐదర్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, మనకు ఏం చేయాల్సి ఉంటుంది అంటే 2 యూనివర్సిటీస్ ఉంటాయి బ్రో. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అని చెప్పి ఉంటుంది, కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అండ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఏంటి అంటే మనం ఆల్రెడీ బీ ఫార్మసీకి సంబంధించి ఫార్మడీకి సంబంధించిన గైడెన్స్ అనేది స్టార్ట్ చేసినాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, సింపుల్ ఏం లేదు, అనల్జెసిక్ ట్యూటర్ మన ఛానల్ పేరు ఉంది కదా, మన ఛానల్ పేరు ఏదైతే ఉందో ఈ ఛానల్ పేరు మీద ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లోపల అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ ఉంటుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ అమౌంట్ తోటి మనం గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సీట్ వచ్చేంత వరకు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఏం చేయాల్సి ఉంటుంది, ఏం చేయొద్దు అని చెప్పి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ని డీటెయిల్గా మాట్లాడుకుంటాం అన్నట్టు మనం. కాబట్టి అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు అనుకున్న కోర్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకొని, సబ్స్క్రిప్షన్ అమౌంట్ కూడా అంత పెద్ద అమౌంట్ ఏముండదు, చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. మనం ఏం చేస్తాం కదా అంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ప్రొవైడ్ చేస్తాం, సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి ప్రొవైడ్ చేస్తాం, అప్లికేషన్ ప్రాసెస్, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. అండ్ మన సైడ్ నుండి 100% ఎఫర్ట్స్ పెడతాం. అండ్ దాంతోపాటుగా మనం అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల రెగ్యులర్గా లైవ్స్ పెట్టుకుంటుంటాం. ఆ లైవ్ లోపల మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. సో పర్సనల్ మెసేజ్కి రిప్లై అనేది తక్కువ ఉంటుంది, లైవ్కి అటెండ్ కావాలి. లైవ్ లోపల మీరు ఏ డౌట్ అడిగినా నేను చెప్తాను. మనం ఫార్మసీ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాని తర్వాత మనకు బీఎస్సీ నర్సింగ్, ఏహెచ్ఎస్, జిఎన్ఎం, అండ్ దాంతోపాటుగా డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్, అగ్రికల్చర్ కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. సో కాబట్టి నిమ్స్కి సంబంధించి కూడా నిమ్స్ ఏహెచ్ఎస్కి, నిమ్స్ నర్సింగ్కి కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి పక్కాగా అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోరు. ఓకేనా. ఇప్పుడు మాత్రం మనం జస్ట్ బీఎస్సీ నర్సింగ్ది లాంచ్ చేసుకున్నాం అండ్ ఫార్మసీది గైడెన్స్ అయితే లాంచ్ చేసుకున్నాం. ఇంకొక 3 to 4 days లోపల అగ్రికల్చర్ అవి ఇవి అన్నీ కూడా మనం గైడెన్స్ అయితే లాంచ్ చేసుకుంటాం. చాలా తక్కువ అమౌంట్, కొన్ని 1000 సేవ్ చేస్తుంది బ్రో. సబ్స్క్రిప్షన్ ప్రైస్ అనేది జస్ట్ 100 లోపల మాత్రమే ఉంటుంది, కానీ ఇట్ విల్ సేవ్ thousands of rupees. ఓకేనా. సో మేనేజ్మెంట్ పోర్డ్ కూడా ఆపే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఎట్లుంటుంది కదా అంటే కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేస్తారు. సో ఆ మిస్టేక్స్ అన్ని నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో అది అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇట్ విల్ హెల్ప్ యూ ఏ లాట్. ఓకేనా. సో బీఎస్సీ నర్సింగ్ విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్ కట్ ఆఫ్ అనేది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా వాళ్ళు పెడతారు అన్నట్టు. సో ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి అందులోపలికి వెళ్ళి 50% ఆఫ్ ద క్వాలిఫైయింగ్ పీపుల్ అని చెప్పి పెడతారు అన్నట్టు. ఇప్పుడు ఒక సపోజ్ 1,00,000 మంది రాశారు అనుకో, 1,00,000 మంది లోపల ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే దాన్ని బట్టి మనకు కట్ ఆఫ్ అనేది పెడతారు అన్నట్టు. సో ఒక 50% ఆఫ్ ద క్వాలిఫైయింగ్ పీపుల్ అని చెప్పి అట్లా పెడతారు. సో అట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకు నర్సింగ్ లోపల కట్ ఆఫ్ అనేది కొన్నిసార్లు 40,000 ఉంటుంది, కొన్నిసార్లు 50,000 ఉంటుంది. అండ్ ఈ రీసెంట్ డేస్ లోపల ఏంటంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నట్టు. కాబట్టి నువ్వు ఎలిజిబుల్ కావాలంటేనే నీకు 40,000 ర్యాంక్ ఉండాలి. అకార్డింగ్ టు 2025 2025 ప్రకారం మనం చూసుకుంటే నువ్వు జస్ట్ ఎలిజిబుల్ కావాలంటేనే నీకు ఎంత ర్యాంక్ ఉండాలి, 40,000 ర్యాంక్ ఉండాలి. జనరల్ వాళ్ళకి 48,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు 2026 లోపల ఎట్లుంటాం అనేది మనకు తెలియదు. ఒకవేళ 30,000 అన్నా కూడా మనం ఆశ్చర్యపో అవసరం లేదు. ఓకే. ఎంతమంది రాసిరు, ఎంత కాంపిటీషన్ ఉన్నది, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమందికి మంచి ర్యాంక్ వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఏంది కదా అంటే మనకు క్వాలిఫైయింగ్ క్రైటీరియా అనేది బేస్ చేసుకొని వాళ్ళు కట్ ఆఫ్ అనేది పెడతారు. ఆ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత మనం డీటెయిల్గా మన ఛానల్ నుండి మాట్లాడుకుంటాం. సో నేను చెప్తున్నా కదా, డెఫినెట్గా అనల్జెసిక్ ట్యూటర్ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నదే మెయిన్లీ ఫర్ బైపీసీ పీపుల్. బైపీసీ రిలేటెడ్ ఏ అప్డేట్ వచ్చినా మనం మిస్ చేసుకోము, అసలు ఆ అప్డేట్ అనేది మిస్ కాదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు తర్వాత మస్తు హెల్ప్ఫుల్ అప్డేట్స్ వస్తాయి.
మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి పెట్టారు, వాళ్ళకు కూడా మస్తు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో మనకు ఇప్పుడు పక్కాగా బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ ఉండాలి అని అంటే, మనకు బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రావాలంటే మనకు ఎంత కాదనుకున్నా కూడా పక్కా సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే పక్కా సీట్ వస్తుంది. ఓకేనా. వెబ్సైట్ లోపల 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే పక్కా సీట్ వస్తుంది, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ లోపల. ఓకేనా. సో నాకు పక్కా గవర్నమెంట్ లోపలనే సీట్ కావాలి అన్నోళ్ళు గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, గర్ల్స్కి మాత్రమే గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. వాళ్ళకి మాత్రం 10,000 కన్నా తక్కువ వెబ్సైట్ ర్యాంక్ ఉన్నప్పుడు, లేకపోతే 15,000 కన్నా తక్కువ వెబ్సైట్ ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ కేటగిరీని బేస్ చేసుకొని వాళ్ళకు హై ఛాన్స్ అయితే ఉంటాయి గవర్నమెంట్ లోపల సీట్ రావడానికి. ఓకేనా. సో ఇది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి. జనరల్ వాళ్ళకు అండ్ దాని తర్వాత మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ బీసీ వాళ్ళకు ఒక కట్ ఆఫ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. సో ఆ కట్ ఆఫ్ని బేస్ చేసుకునే మన అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా. సో ఆ కట్ ఆఫ్ అనేది మనకు వాళ్ళు ఎంత పెడతారో అంత కట్ ఆఫ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉన్నది నేను అప్లికేషన్ పెట్టుకుంటాను, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ అంటారు వాళ్ళు డైరెక్ట్. ఓకేనా. సో అప్లికేషన్ పెట్టుకోవడానికి అసలు ఛాన్స్ రాదన్నట్టు. కాబట్టి ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఉండుర్రి. 40,000 కన్నా నాకు తక్కువ ర్యాంక్ ఉన్నది అనుకున్న వాళ్ళు మాత్రమే మన అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నది అన్నోళ్ళు మాత్రమే అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. ఓకేనా. లేదు అంటే జిఎన్ఎం సైడ్ కూడా మనం మాట్లాడుకుంటాం, జిఎన్ఎం సైడ్ కూడా మీకు నేను డీటెయిల్గా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఓకేనా. సో మీరు చేయాల్సింది ఒకటే, ఇఫ్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీ ర్యాంక్ అనేది 30,000 కన్నా తక్కువ ఉన్నదా, 40,000 కన్నా తక్కువ ఉన్నదా అని చెప్పి చూసుకోరి. ఓకేనా. సో అప్పుడు మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ మన సైడ్ నుండి మనం పక్కా ఎఫర్ట్ అనేది పెడదాం. అండ్ బాయ్స్ విషయానికి వస్తే బాయ్స్కి తక్కువ ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ సీట్స్ ఉంటాయి బీఎస్సీ నర్సింగ్ లోపల. సో ఇఫ్ బాయ్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే నేను ఒకటే విషయం చెప్తా బ్రో, 20,000 కన్నా నీకు తక్కువ ర్యాంక్ ఉన్నది అనుకున్నప్పుడు మాత్రమే నర్సింగ్ సైడ్ ఆలోచించు. ఎవ్రీ బాయ్. ఓకేనా. 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంది అన్నప్పుడే నర్సింగ్ సైడ్ ఆలోచించు. గర్ల్స్ అంటే 30,000 కన్నా తక్కువ ఉన్నప్పుడు కూడా నర్సింగ్ సైడ్ ఆలోచించవచ్చు. 35,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు కూడా నర్సింగ్ సైడ్ ఆలోచించవచ్చు, ఏం కాదు. ఓకేనా. సో ఇది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి. అండ్ బీఎస్సీ నర్సింగ్ నిమ్స్ లోపల కూడా ఉంటుంది. నిమ్స్ లోపల ఎట్లాంటి అది ఉంటుంది బ్రో, ఇంత ర్యాంక్ వచ్చిన వాళ్ళే అప్లై చేసుకోవాలి, అంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి ఏముండదు. కానీ ఏంది కదా అంటే నీకు 15,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు, లేకపోతే 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రమే నిమ్స్ లోపల సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో అప్లికేషన్ ఫీ 2,500 దాకా ఉంటుంది. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా అప్లికేషన్ చేసే ముందే ఆలోచించుకోరి. సో నన్ను ఫాలో అయితే ఏంటి అంటే నేను చెప్తా, అక్కడ వేసుకునే బదులు ఇక్కడ వేసుకో బ్రో, లేకపోతే అది చేసుకునే బదులు ఇది చేసుకో బ్రో అని చెప్పి చెప్తా. నువ్వు పెట్టే సబ్స్క్రిప్షన్ ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీ అప్లికేషన్ ఫీజులే ఒక్కొక్కరు 2,500, లేకపోతే 2,000, లేకపోతే 1,500, 1,000 రూపాయలు అట్లా అప్లికేషన్ ఫీ ఉంటుంది. అదే నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకున్నావు అనుకో ఫర్ సపోజ్, అది కాకుండా ఇది చేసుకో బ్రో, అప్లికేషన్ ఫీ అన్న మిగులుతుంది, కౌన్సిలింగ్కి పోయే ఛార్జెస్ అన్న మిగులుతాయి అని చెప్పి నేను ముందే ఇంటిమేషన్ ఇస్తాను మీకు. ఓకేనా. సో అట్లా. అండ్ ఇది ర్యాంక్ వర్సెస్ కోర్స్కి సంబంధించి ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో వీడియో ఎట్లుంది అని చెప్పి పక్కా కామెంట్ చేయి. సో ఒకవేళ నీకు ఏదైనా ఒక కోర్స్ గురించి గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం సింపుల్లీ ప్లే స్టోర్కి వెళ్ళు, అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకో, సబ్స్క్రిప్షన్ తీసుకో, లైవ్ కండక్ట్ చేసేంత వరకు వెయిట్ చేయి. ఆ లైవ్ లోపల నీకు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ అడుగు, నేను నీకు క్లారిఫై చేస్తా. ఓకేనా. సో ఫర్దర్గా బైపీసీ రిలేటెడ్ ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ లోపల వీడియో వేసుకుందాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ ఈ ర్యాంక్ వర్సెస్ కోర్స్ అనే వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేయి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండు, మీ బైపీసీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.